హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నమస్కారం, ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలపట్నంలోనే రైల్వే రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన KGN2 బిర్యానీ పాయింట్ను కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేని భారీగా బాణసంచ కలిసి శాల్వాలు కప్పి పుష్పగుచ్చములతోటి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోపల పరిశీలించి కావలి ప్రజలకు మంచి రుచికరమైన బిర్యానీ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రైల్వే రోడ్లో KGN2 బిర్యానీ పాయింట్ను ఏర్పాటు చేసిన భాషకు ధన్యవాదాలు తెలియజేశారు. వీరి వ్యాపార అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన కావలి ప్రజలందరికీ కూడా నేను ఫస్ట్ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కింద మన రూపాయి మీ దగ్గర KGN బిర్యానీని స్టార్ట్ చేశాను. దేవుడి వల్ల కావలి వాళ్ళు కూడా నాకు చాలా సహకరించారు. అందరి తరఫున కూడా నేను కూడా ఆ ఒక బలంని చూసుకుని కూడా నేను అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాను. నాకు కూడా దేవుడి వ్యాపారం బాగా జరిగింది. ఇది మనకి కావలిలో మళ్ళీ 2వ బ్రాంచ్ రైల్వే రోడ్లో ఓపెన్ చేయాలని కూడా అనుకున్నాను. నేను దీనికోసం కూడా చాలా రోజులు కూడా తపన పడాను, కావాలి ఇంకో బ్రాంచ్ అని నాకు. కానీ దేవుడి వల్ల నాకు దేవుడు సహకరించాడు కాబట్టి దొరికింది. దానివల్ల మన కావలి నియోజకవర్గంలో మన కావ్య కృష్ణారెడ్డి గారు పోయి అడిగాను, సార్ నేను షాప్ పెట్టుకుంటున్నాను, నాకు రైల్వే రోడ్లో దొరికింది, మీ తరఫు నుంచి నాకు ఓపెనింగ్ కావాలి సార్ అని. ఆయన దేవుడి వల్ల బ్రహ్మాండంగా వస్తాను కోసం నీవు రాకుండా ఎలా ఉంటానో నాకు చాలా అభిమానుడు నువ్వు అని చెప్పేసి కూడా నాకు సహకరించాడు. ఆయన వచ్చి ఈరోజు నాకు ఓపెనింగ్ చేసి నాకు చాలా సంతోషంగా చేశారు. ఆయన నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కావలి ప్రజలు కూడా నాకు దేవుడి ద్వారా అంతకుముందు నాకు కావలి ఆయన ఫస్ట్ బ్రాంచ్లో అందరూ సహకరించారు కాబట్టి ఈసారి కూడా నాకు సహకరించాలని కూడా నేను మరియు అందరినీ కోరుకుంటున్నాను సార్.